హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన మన ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, మన ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ విలీన విద్యకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ పేపర్ మోడల్ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి కదా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే 5 మార్క్స్కి ఉంటాయో మనం షార్ట్ ఆన్సర్స్ 5 క్వశ్చన్స్ ఇస్తారు, మనం అందులోంచి 3 క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బిలో లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్కి మనం రాస్తామో అది కూడా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 4 క్వశ్చన్స్లో నుంచి మనము 2 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. టోటల్గా మనం ఎన్ని క్వశ్చన్లు రాస్తాం? ఫస్ట్ సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ రాస్తాం, సెక్షన్ బిలో 2 క్వశ్చన్స్ రాస్తాం ఓన్లీ. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 2 పేజెస్ రాయాలి, లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి 1 పేజీ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వీడియో లాస్ట్లో నేను జస్ట్ బార్డర్ పాస్ వాళ్ళకి కూడా జస్ట్ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే మిగతా అందరికీ లైక్ అన్ని యూనిట్స్లో నుండి 3 యూనిట్స్ ఉంటాయి కదా మనకి. ఇక్కడ కనిపిస్తున్నది 3 యూనిట్స్ ఉంటాయి. ఈ 3 యూనిట్స్ నుండి 13-14 క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు అన్నీ కవర్ అయ్యేటట్టుగా ఒక 80% స్కోర్ అయ్యేటట్టు. ఏదైనా మనకి బైకి బై పడవు బీఈడి అయితే. ఒక 80-90% అలా మీకు మంచి మార్క్స్ స్కోర్ అయ్యేటట్టు. ఇంకా మీరు లాస్ట్ వీడియోస్ చూసుకున్నట్లయితే కమెంట్స్లో మీరు చూడొచ్చు. లాస్ట్ సెమ్లకు కూడా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఇప్పుడైతే మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ లాస్ట్కి వీడియోలో మనం 5 క్వశ్చన్స్ చూద్దాం బార్డర్ పాస్ వాళ్ళ కోసం. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఈజ్ ఏ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్? ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఇంపార్టెన్స్. మనకి సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. అండ్ ఈ తెలుగులో వచ్చేసి విలీన అన్న, సహిత విద్య అన్న, సమ్మిళిత విద్య అన్న సేమ్. మీకు 4th క్వశ్చన్ వచ్చేసి ఏముంటుందంటే 5th క్వశ్చన్ సమ్మిళిత విద్యా నమూనాలు అని ఉంటుంది. సమ్మిళిత అన్న, సాహిత అన్న, విలీన విద్యా నమూనాలన్నా, సహిత విద్యా నమూనాలన్నా ఏదైనా ఇంక్లూసివ్ ఎడ్యుకేషనే. మీకు ఇంగ్లీష్లో చూస్తే అర్థమవుతుంది క్వశ్చన్ని. మీరు పేపర్ వచ్చినప్పుడు తెలుగులో అర్థం కాకుంటే ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ఒకసారి చదవండి. ఈ సమ్మిళిత అన్న, సహిత అన్న, విలీన అన్న ఒకటే. విలీన విద్య అంటే ఏమిటి అన్న ఒకటే ఆన్సరు, సహిత విద్య అన్న ఒకటే ఆన్సరు, సమ్మిళిత విద్య అన్న ఒకటే ఆన్సరు. డైలీ క్లాసెస్కి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. మేబీ వీడియో చాలా లాంగే అవుతుంది, బట్ యూజ్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పి లాంగ్ అయినా పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ విలీన అంటే ఏంటి అని. విలీన అంటే ఏంటి అంటే ఎవరైతే కొంచెం డిజబిలిటీస్తో ఉంటారో, వైకల్యం కానీ, భిన్నత కానీ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంటే వాళ్ళు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, వాళ్ళకి కనుచూపులో ఏదైనా సమస్య ఉన్నా, వినడానికి ఏదైనా సమస్య ఉన్నా, అదేంటి శారీరకంగా ఏదైనా కొంచెం చేతులు కాళ్ళు మంచిగా లేకున్నా, వాళ్ళందరికీ, అండ్ సామాన్య విద్యార్థులు ఎవరైతే నార్మల్గా ఉంటారు కదా, నార్మల్ స్టూడెంట్స్కి, డిజబిలిటీస్తో ఉన్న స్టూడెంట్స్కి ఒకే క్లాస్ రూమ్లో ఈక్వల్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒకే క్లాస్ రూమ్లో కూర్చునబెట్టి సమాన విద్యా అవకాశాలు కల్పించాలి అనేదే కాన్సెప్ట్. విలీన విద్య, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అని అంటే. ఫస్ట్ మీకు ఇదైతే అర్థం కావాలి. నెక్స్ట్ విలీన అంటే మీకు అర్థమైంది. విలీన విద్య యొక్క ప్రాముఖ్యత అని అంటే ఏం చెప్తారంటే, ఇక్కడ మీకు హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఓన్లీ హెడ్డింగ్స్ చెప్తాను. ఇది అంటే మీకు నార్మల్గా ఒక కాన్సెప్ట్ మైండ్లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది విన్న తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మీకు జల్దీ గ్రాస్పింగ్ పవర్ అనేది వస్తుంది. అండ్ విద్యలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే, ఫస్ట్ హెడ్డింగ్ ఏముంది? ప్రతి విద్యార్థికి అభివృద్ధి అవకాశం. ప్రతి విద్యార్థి, విద్యార్థిలో డిజబిలిటీస్ ఉన్నా, డిజబిలిటీస్ లేకున్నా, ఏదైనా శరీరంలో కాళ్ళు చేతులు కానీ, లేదంటే వినడానికి లేకున్నా, చూపు మందగించినా, లేదంటే బుద్ధిలో ఏదైనా బుద్ధి మాంద్యం ఉన్నా, ఇంకేదైనా ఎమోషనల్గా ఏదైనా ఉన్నా, ఏదైనా వైకల్యం ఉన్నా కూడా అందరికీ ఒకే దాంట్లో మనకు ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఈ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది. నెక్స్ట్ సామాజిక న్యాయం అంటే బలహీన వర్గాల విద్యార్థులకి సమాజంలో స్థానం కల్పించడం. బలహీన వర్గాలు ఎవరైతే, మీకు ఈ 3rd యూనిట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ ఆదివాసీలు కానీ, ట్రైబల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఇంకా డబ్బులు లేని వాళ్ళ పిల్లలు కానీ, కౌలు రైతుల పిల్లలు కానీ, వాళ్ళందరికీ, అనాథ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. దాని కిందికి వస్తుంది. నెక్స్ట్ 3rd ఏముంది? బాధ్యతతో కూడిన పౌరులుగా మారడం. 4th విభిన్నతను అంగీకరించడంలో సహాయం. ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో ఎట్లుంటుంది,
సో నార్మల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్ని కామెంట్ చేయడం కానీ, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకపోవడం కానీ ఇలాంటివి మనం స్కూల్స్లో చూస్తుంటాం. సో అలా ఏదీ లేకుండా, సో అలా డిఫరెన్స్ చూపించకుండా అందరూ ఈక్వల్, అందరూ స్టూడెంట్స్ ఈక్వల్ అని చెప్పి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి అని సో ఇది చెప్తుంది. నెక్స్ట్ ఈ వికలాంగుల హక్కుల చట్టం. సో ఇది మీకు ఇంకో క్వశ్చన్లో మెయిన్ క్వశ్చన్గా లాగా వస్తుంది. సో ఇక్కడికి సరిపోతుంది. మెయిన్గా ఇక్కడ తెలియాల్సిన డెఫినేషన్స్ ఏంటి అంటే వైకల్యం మరియు వికలత్వం కానీ వికలాంగత్వం కానీ ఈ వర్డ్స్కి మీనింగ్ తెలవాలి. సో వైకల్యం అంటే ఏంటి అంటే ఏదైనా మనం పని చేసినప్పుడు పని చేయడానికి సామర్థ్యం మనకు లేనప్పుడు, సామర్థ్యం కొరత ఏర్పడ్డప్పుడు మనం ఆ పనిని చేయలేము, అంత శక్తి మనకు లేదు అని, మనది ఇదే పరిధి అనేదాన్ని మనం ఏమంటాం, సో ఫస్ట్ మీకు తెలియాల్సిన 2 వర్డ్స్ మీనింగ్స్ తెలవాలి. ఫస్ట్ వన్ ఏంటి, వైకల్యం, వికలత్వం కానీ వికలాంగత్వం కానీ. సో ఈ 2 వర్డ్స్కి మీనింగ్ తెలవాలి. సో వైకల్యం అంటే ఏంటి, శారీరకంగా కానీ మానసికంగా కానీ రూపంలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే దాన్ని వైకల్యం అంటాం. లైక్ శరీరంలో చేతి వేళ్ళు 4 ఉండడం కానీ, ఒక హ్యాండ్ ఉండకపోవడం కానీ, సో మానసికంగా సో వాళ్ళు మంచిగా ఆలోచించకపోవడం కానీ, ఏజ్తో పాటు వాళ్ళకు మెచ్యూరిటీ రాకపోవడం కానీ, సో ఇలాంటివి ఉండడాన్ని, ఇలాంటి లోపాలు ఉండడాన్ని వైకల్యం అంటాం. ఇలాంటి వైకల్యం ఒక పర్సన్ కలిగి ఉంటే, ఒక మనిషి కలిగి ఉంటే వాళ్ళని వికలాంగులు, వికలాంగత్వం అని అంటాం. సో డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. వైకల్యం అంటేనేమో లోపాలు ఉండడాన్ని వైకల్యం అంటాం. లోపాలు ఉన్నటువంటి పర్సన్ని మనం వికలత్వం లేదా వికలాంగత్వం, వికలాంగులు ఇట్లాంటి వాటితో మనము పిలుస్తాం. సో సెకండ్ ఏంటి, వికలత్వము అంటే ఏమిటి, వికలత్వ రకాలను వివరించింది, ఎన్ని రకాల వికలత్వాలు ఉన్నాయని. సో ఇప్పుడే మనం చూసినాం వికలత్వం అండ్ వైకల్యం. వికలత్వ రకాలు అంటే 3 టైప్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వికలత్వంలో రకాలు 3. సో ఆ 3 ఏంటి అంటే దీర్ఘకాలిక వికలత్వము, స్వల్పకాలిక వికలత్వము, శాశ్వత వికలత్వము. ఏంటంటే దీర్ఘకాలిక వికలత్వం అంటే ఎవరైనా ఒక పర్సన్ లాంగ్ టైం మెడిసిన్ తీసుకుంటూ సాధారణ స్థితికి రావడాన్ని మనం దీర్ఘకాలిక వికలత్వం అంటాం. సో ఏదైనా డిజబిలిటీకి సంబంధించి మెడిసిన్ వాడుతూ సో మళ్ళీ నార్మల్గా అయిపోవడాన్ని మనం దీర్ఘకాలిక వికలత్వం అంటాము. స్వల్పకాలిక వికలత్వం అంటే చాలా షార్ట్ టైంలో మెడిసిన్ వాడుతూ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా డిజబిలిటీని తగ్గించుకొని నార్మల్ అయిపోవడాన్ని స్వల్పకాలిక వికలత్వము అంటాము. నెక్స్ట్ శాశ్వత వికలత్వము అని అంటే సో మనం మెడిసిన్ తీసుకున్నా కూడా మనకు ఆ డిజబిలిటీ తగ్గకుంటే దాన్ని శాశ్వత వికలత్వము అని అంటాము. సో చట్టం ప్రకారం ఎవరెవరు వికలాంగులు, వికలత్వానికి చెందిన వాళ్ళు అని. సో గుడ్డితనం అంటే కళ్ళు కనిపించవు కదా కొందరికి, సో కొందరికి తక్కువ దృష్టి ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కుష్టు వ్యాధి నుండి బయటపడిన వారు. నెక్స్ట్ శ్రవణ వైకల్యం అంటే ఎవరికైతే చెవులు వినిపించవో. నెక్స్ట్ అభ్యసన వైకల్యం, సో కొందరికి ఏజ్ ఎంత వచ్చినా అక్షరాలు దిద్దడం కానీ గుర్తుపెట్టుకోవడం కానీ రావు. నెక్స్ట్ బుద్ధిమాంద్యం గలవారు, మానసిక అనారోగ్యం కలవారు. సో వీళ్ళందరినీ గవర్నమెంట్ మెడికల్ అథారిటీ చట్టం ప్రకారం వికలాంగులు అని చేసింది. సో వికలత్వానికి కారణాలు ఏంటి అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి మంచి ఆహారం తీసుకోకుండా, సో జీన్స్ ద్వారా కానీ లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల వచ్చిన మానసిక వైకల్యం కానీ, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో చెయ్యి కానీ కాలు కానీ ఏమన్నా అవ్వడం, పర్మనెంట్గా తీసేయడం, సో ఇలాంటి వల్ల వికలాంగత్వం కానీ అది వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఉంది, థర్డ్ క్వశ్చన్, వైకల్యం గల పిల్లలకు సంబంధించిన వివిధ విధానాలు చట్టాలను వివరించండి. సో ఎవరికైతే వైకల్యం ఉంటుందో వాళ్ళని చట్టాలు, సో వాళ్ళకి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి అని. సో వైకల్యం వాళ్ళకి ఏ విధమైన చట్టాలు ఉన్నాయని అంటే సో చూద్దాం ఇప్పుడు. సో వైకల్యం గల పిల్లలకు సంబంధించిన చట్టాలు, విధానాలు చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో వికలాంగులకు సంబంధించిన చట్టాలు అనన్నా లేదంటే దివ్యాంగులకు సంబంధించిన చట్టాలు ఇది రాయమన్నా, సో ఏది రాయమన్నా కూడా సో ఇదే రాయాలి. సో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చట్టాలు రాయమన్నా ఇదే రాయాలి.
సో ఫస్ట్ ఏంటి అంటే విద్యా హక్కు చట్టం మనకి ఎప్పుడుంది, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఇచ్చారు. అదేంటి అంటే ఆర్టికల్ 21A ప్రకారం 6 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలందరికీ బాలికలు ఇద్దరికీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఫ్రీ స్కూల్స్ ఉండాలి అని చెప్పి. సో నెక్స్ట్ ఈ 2009లో వచ్చింది నార్మల్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ 2012లో ఏమైంది, వికలాంగులైన పిల్లలకు కూడా సమాన హక్కుతో సమాన విద్యలో భాగస్వామ్యాన్ని పొందే అవకాశం కలిగింది. అంటే 2012లో ఏం చేసిర్రు అని అంటే అదే సేమ్ స్కూల్లో నార్మల్ స్టూడెంట్స్ ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కూడా చదవచ్చు అని చెప్పి 2012లో ఈ 2009 యాక్ట్లో యాడ్ చేసిర్రు అన్నట్టు. 2012 ఇయర్లో ఈ 2009 అప్పుడు ఏం చేసిర్రంటే నార్మల్ స్కూల్స్లో ఈ డిజబిలిటీ ఉన్న పిల్లలు చేర్పించకపోవడం ఇలాంటివి ఉండే. సో వాళ్ళకి ఏమైంది, వాళ్ళకు స్పెషల్ స్కూల్స్ ఉండే. ఈ నార్మల్ స్కూల్స్లో చదివించద్దు అని స్పెషల్ స్కూల్స్ ఉండే. బట్ అందరికీ ఏమంటారు వాళ్ళ ఏరియాస్లో ఉండవు కదా. సో ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్కూల్ ఉండే నార్మల్ స్కూల్స్. ఇప్పుడు డిజబిలిటీ ఉన్న వాళ్ళకి స్కూల్స్ అనేవి చాలా చాలా దూరంగా ఉంటాయి, అది ఎక్కడెక్కడో ఉంటాయి కదా. సో అట్లా ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి 2012లో దాన్ని అమెండ్మెంట్ చేసిండ్రు, సవరణ చేసిండ్రు. వికలాంగులు కూడా ఆర్టీఈ చట్టం ప్రకారం సాధారణ స్కూల్స్ ఏవైతే నార్మల్ స్కూల్స్ ఉంటాయో నార్మల్ స్కూల్స్లో చదవచ్చు అని చెప్పి. సో వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ కూడా ఇచ్చిర్రు అన్నట్టు. లైక్ ఆ నార్మల్ స్కూల్లో డిజబిలిటీకి సంబంధించిన ఒక టీచర్ని, స్పెషల్ టీచర్ని ఎలోట్ చేయాలి. అండ్ ఆ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ పరికరాలు ఏవైతే వినిపించిన వాళ్ళకి చెవిటి మిషన్ కానీ, కళ్ళు కనిపించిన వాళ్ళకి బ్రెయిలీ కానీ లేదంటే అట్లా స్పెషల్ ఉంటాయి కదా, సో అది ఇవ్వడం కానీ ఇలాంటి బెనిఫిట్స్ చేయాలి అని కూడా చెప్పారు. సో నెక్స్ట్ ఏముంది, సో ఫస్ట్ ఏంటి ఈ హక్కుల చట్టంలో ఫస్ట్ది ఆర్టీఈ. సో ఆర్టీఈ 2009, 2012 అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో సెకండ్ హెడ్డింగ్ ఏంటి, వికలాంగుల హక్కుల చట్టం. ఇది 1995 అండ్ 2016లో. సో 1995లో ఫస్ట్ పెట్టిరు, నెక్స్ట్ 2016లో మళ్ళీ వచ్చింది అన్నట్టు. సో 1995లో ఏమిటిది, ఈ చట్టం భారత ప్రభుత్వం వికలాంగులకు సమాన అవకాశాలు, సమాజంలో సమగ్రత మరియు వాటి పట్ల వివక్ష నివారణ కోసం రూపొందించింది. సో ఫస్ట్ 1995లో ఏమైంది, ఆ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు చదవద్దు అని స్కూల్స్లో చేర్పించకపోవడం, వాళ్ళని కమెంట్ చేయడం, వాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వకపోవడం ఇట్లా చేసినప్పుడు వాళ్ళ కోసమే వికలాంగుల న్యాయాధికారాల చట్టం తెలుగులో. సో ఇది తెచ్చారు 1995లో. సో దీంట్లో ముఖ్యంగా ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అందరికీ ఉచితంగా ప్రాథమిక విద్య ఇవ్వాలి, బట్ స్పెషల్ స్కూల్స్లో అన్నట్టు. సో ప్రత్యేక పాఠశాలలు మరియు ప్రత్యేక ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలి. 1995లో ఇట్లా చేసిర్రు. నెక్స్ట్ 2016లో ఏమైంది, ఈ చట్టం 1995 చట్టాన్ని ప్రతిస్థాపిస్తూ అధునాతన అధిక రకాల వికలాంగతల గుర్తింపు 7 నుండి 21 రకాలకి మరియు బలమైన హక్కులకి రక్షణ కలిగించింది. అంటే ఇది ఏదైతే చట్టం 1995లో తెచ్చిర్రో దానికే అమెండ్మెంట్గా. సో 1995 చట్టాల్లో 7 రకాల డిజబిలిటీస్ని గుర్తించింది. ఈ 7 రకాలు ఉన్న డిజబిలిటీస్ వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉండాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పారు. సో 2016లో ఏమైంది, 7 రకాల డిజబిలిటీస్ నుండి 7 రకాల వికలాంగతల గుర్తింపు నుండి 21 రకాల డిజబిలిటీస్ని గుర్తించి వీళ్ళందరూ వికలాంగులే, సో వీళ్ళకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అనేది మనం ఇవ్వాలి అని చెప్పారు. సో నెక్స్ట్ థర్డ్ది ఏంటి అంటే చట్టం వికలాంగుల హక్కులపై సంయుక్త దేశాల ఒప్పందం. సో సంయుక్త దేశాలు అని అంటే సో ఇంటర్నేషనల్గా మనము ఈ వికలాంగులకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఇంటర్నేషనల్గా సిగ్నేచర్స్ అనేది చేయించుకోవడం. సో లైక్ ఐక్యరాజ్య సమితిలో చేయించుకుంటారు కదా, సో అలాగా. సో నెక్స్ట్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. సో ఈ థర్డ్ హెడ్డింగ్, ఈ ఫోర్త్ హెడ్డింగ్ ఇంపార్టెంట్. సో దేని దానికి కూడా ఇవ్వచ్చు, అంటే లైక్ దేని దానికి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆర్టీఈ వికలాంగుల చట్టం రాయమని, లేదంటే 1995 వికలాంగుల చట్టంని వివరించండి అని ఇట్లా ఇవ్వచ్చు. నెక్స్ట్ నేషనల్ ట్రస్ట్ చట్టం. సో నేషనల్ ట్రస్ట్ చట్టం ఇది ఫోర్త్ హెడ్డింగ్. ఇది ఏంటి అంటే భారతదేశంలో మానసిక, బౌద్ధిక మరియు గంభీర వికలాంగతలతో బాధపడుతున్న ప్రజలకు సురక్షిత జీవితం, స్వాతంత్రం, సంరక్షణ మరియు సహాయ విధానాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టమే నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్ అండ్ మల్టిపుల్ డిజబిలిటీస్ యాక్ట్. ఎవరైతే ఈ ఆటిజం ఉన్న కిడ్స్ ఉంటారో, సెరిబ్రల్ పాలసీ ఉన్న కిడ్స్ ఉంటారో, మెంటల్ రిటార్డేషన్ అంటే ఎవరైతే మెంటల్గా కొంచెం తక్కువ ఆలోచించగలగడం అలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి కిడ్స్కి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం, వాళ్ళని వికలాంగులుగా గుర్తించడం, సో ఇట్లాంటివి
ఈ చట్టం కింద వస్తాయి, నేషనల్ ట్రస్ట్ చట్టం కింద. సో ఇలా కూడా అడగొచ్చు. సో భారతదేశంలో ఉన్న వికలాంగుల చట్టాలు రాయమని, లేదంటే ఇంటర్నేషనల్గా ఉన్న చట్టాలు రాయాలని ఇట్లా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఏం క్వశ్చన్ చూద్దామంటే, సో ప్రత్యేక విద్య అనగానేమి, ప్రత్యేక విద్యా విధానాలు తెలపండి. సో ఎవరైతే ప్రత్యేక విద్య అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, సో ఆలోచించడంలో లోపాలు కానీ, లేదంటే వినడానికి ఉండని వాళ్ళు, చూడడానికి లేని వాళ్ళు, లేదంటే ఆలోచించలేని వాళ్ళు, సో మెచ్యూరిటీలో అభివృద్ధిలో లోపాలు ఉన్న వాళ్ళు, సో వీళ్ళందరికీ విద్యా విధానం అన్నట్టు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి, సో ఇప్పుడు చెవులు వినిపించని వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ విద్యా విధానం ఉంటుంది, కళ్ళు కనిపించిన వాళ్ళకి ఒక విద్యా విధానం ఉంటుంది. సో వీళ్ళందరికీ విద్యా విధానాలు రూపొందించడమే ఈ ప్రత్యేక విద్య యొక్క ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ప్రత్యేక విద్యా లక్షణాలు ఏంటి అంటే, వ్యక్తిగత అవసరాలపై దృష్టి. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే వ్యక్తిగత అవసరాలపై దృష్టి. సో విద్యార్థి యొక్క నిర్దిష్ట అవసరాలు, సో కళ్ళు కనిపించని వాళ్ళకి అర్థమయ్యే విధంగా బ్రెయిలీ కానీ ఇలాంటివి. నెక్స్ట్ వినిపించిన వాళ్ళకి సో స్పీచ్కి సంబంధించిన పరికరాలతో బోధించడం, సో ఇలాంటివి దాంట్లోకి వస్తాయి. నెక్స్ట్ ప్రత్యేక శిక్ష పొందిన ఉపాధ్యాయులు, సెకండ్ హెడ్డింగ్. సో ఇది స్పెషల్ డిజబిలిటీ ఉన్న విద్యార్థులు. ఇప్పుడు మనకి స్పెషల్ ఎడ్యుకేషన్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ఆలోచించడానికి లేని వాళ్ళకి ఎలా ఆలోచించేయాలి, వాళ్ళకు ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సో ఇంకా కళ్ళు కనిపించిన వాళ్ళకి ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని వాళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఉపకరణాలు మరియు సాంకేతిక పరికరాలు. సో కళ్ళు కనిపించిన వాళ్ళకి బ్రైలీ కానీ, వినిపించని వాళ్ళకి ఆ పరికరాలు కానీ, స్పీచ్ థెరపీ కానీ, కంప్యూటర్ కానీ ఆధారిత అవి ఉంటాయి కదా, ఆ పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇవ్వడము, వాడడము. నెక్స్ట్ చిన్న తరగతులు అంటే ఎక్కువ మంది ఉండకుండా ఒక క్లాస్లో తక్కువ మంది ఉండేట్లుగా చేయడము. నెక్స్ట్ విశేష మూల్యాంకన విధానాలు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పరీక్షలు నిర్వహించడం. ఇప్పుడు వినిపించని వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు, కనిపించని వాళ్ళు ఒక రకంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. సో అలాంటి పద్ధతులు ఉపయోగించడం. నెక్స్ట్ ప్రత్యేక విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో దివ్యాంగ పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళ సామర్థ్యాల గురించి అవిట్లా అభివృద్ధి చేయడం. వాళ్ళు క్రీడల్లో ఉంటే క్రీడలు, సాంగ్స్లో ఉంటే సాంగ్స్, కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటే కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటిలో ఇంప్రూవ్మెంట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ప్రత్యేక విద్య అవసరం. సో ప్రత్యేక విద్య అవసరం ఎందుకు వచ్చింది అంటే, శారీరక వికలాంగత ఎవరికి ఉంటుందో, చేతులు కాళ్ళు లేకపోవడం కానీ, సో కరెక్ట్గా ఉండకపోవడం ఉంటారు కదా, సో వాళ్ళ కోసం, కనిపించని వాళ్ళ కోసం, వినిపించని వాళ్ళ కోసం, ఆటిజం కిడ్స్ ఉంటారు, స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉంటారు. సో ఇంకొందరికి ఎంత చదివినా గుర్తుండదు, లైక్ వాళ్ళు ఆలోచింపగలరు, వాళ్ళకి 20 ఏజ్ వచ్చినా కూడా లైక్ చిన్న పిల్లలుగా ఉండిపోవడం వాళ్ళ మెంటాలిటీ. సో ఇలా ఉన్న కిడ్స్ కోసం. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే, వికలాంగులైన పిల్లల స్వభావం మరియు అవసరాల అవగాహన ప్రాముఖ్యత వివరించండి. సో ఈ ఒక్క క్వశ్చన్ చదివితే మీరు ఈ సెకండ్ చాప్టర్, సో ఇక్కడ నుంచి సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయినట్టు. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే సమ్మిళిత విద్యా నమూనాలు. సో సహిత విద్యా నమూనాలు అన్న విలీన విద్యా విధాన నమూనాలు అన్న సేమే. సో సమ్మిళిత విద్యా నమూనాలు అంటే 3 హెడ్డింగ్స్ ఇందులో. సో ఫస్ట్ వచ్చేసి రిసోర్స్ నమూనా, నెక్స్ట్ వచ్చేసి ఇంటినరెంట్ బోధన నమూనా, నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ టీచింగ్ నమూనా, దూర్య అభ్యాసన నమూనా, నెక్స్ట్ 5th వచ్చేసి ఏంటంటే ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, నెక్స్ట్ 6th హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ మోడల్. సో ఇందులో 3 ఇంపార్టెంట్. సో ఫస్ట్ రిసోర్స్ నమూనా అంటే ఏంటి అంటే, ఒక్క స్కూల్లో ఒక్క స్పెషల్ ఎడ్యుకేటర్ టోటల్గా మనకి టోటల్ టైం, పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం పనిచేయడం, అందులోనే వాళ్ళు ఉండడం, ఆ ఒక్క స్కూల్కే పరిమితం అయిపోవడం, ఆ ఒక్క స్కూల్లో ఎవరైతే డిజబిలిటీతో ఉంటారో వాళ్ళని చూసుకోవడం. సో ఇలాంటి వాళ్ళని రిసోర్స్ నమూనా అని అంటారు. సో నెక్స్ట్ ఇంటినరెంట్ బోధన నమూనా అంటే, సో ఒకరు ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేటర్, స్పెషల్ టీచర్ ఉంటారో, సో కొన్ని స్కూల్స్కి ఒక 2-3 స్కూల్స్కి తిరగడం అట్లా చేస్తుంటారు. సో ఇంకో విలేజ్ నుండి వెళ్ళి ఇంకో విలేజ్కి అట్లా ఒక్కొక్క స్టూడెంట్ ఎవరైతే డిజబిలిటీతో ఉంటారో వారానికి 2-3 సార్లు వాళ్ళని చూస్తారు. అండ్ కొన్ని స్కూల్స్కి తిరుగుతూ ఉంటారు, ఒకే స్కూల్లో పర్మనెంట్గా ఉండకుండా వాళ్ళు పార్ట్ టైమ్గా అక్కడికి ఇక్కడికి, ఈ స్కూల్కి ఆ స్కూల్కి తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని ఇంటినరెంట్ బోధన నమూనా అంటారు. నెక్స్ట్ డ్యూయల్ టీచింగ్ నమూనా, ఎవరైతే నార్మల్ టీచర్స్ ఉంటారో వాళ్ళకే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి డ్యూయల్ టీచింగ్ చేయించడం. సో దాన్ని డ్యూయల్ టీచింగ్ నమూనా అంటారు. నెక్స్ట్ దూర అభ్యసన నమూనా, ఇప్పుడు ఎవరైతే మనం ఓపెన్లో చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇగ్నో ఇలాంటి వాటిలో చేస్తారు కదా. సో ఎవరైతే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి
డైలీ కాలేజ్కి వెళ్ళకుండా చేసేదే దూర విద్యా అభ్యాసన నమూనా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. సో ఇదేంటి అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రత్యామ్నాయ అవసరాల ఆధారంగా సేవలు అందించే కార్యక్రమాల్లో ఇది ఒకటి. సో నైట్ స్కూల్స్ కానీ, ఈవినింగ్ స్కూల్స్ కానీ, సో వాళ్ళకి సంబంధించిన స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ పెట్టడం కానీ. సో ఇది నెక్స్ట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్. సో దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే హోమ్ బేస్డ్లో సో స్కూల్కి వెళ్ళలేని పిల్లలకు స్కూల్కే టీచర్ను వాళ్ళ ఇంటికి మన టీచర్ని పంపించడం అన్నట్టు. వాళ్ళున్న దగ్గరికి, వాళ్ళున్న ఇంట్లోనే టీచరే వెళ్ళి టీచ్ చేయడాన్ని మనం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ మోడల్ అంటాము. సో నెక్స్ట్ ఈ 6th క్వశ్చన్ ఏది ఉంది, వికలాంగులైన పిల్లల స్వభావం మరియు అవసరాల అవగాహన ప్రాముఖ్యత వివరించండి. సో ఈ ఒక్క క్వశ్చన్ మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 8th, 9th, 10th, 11th ఈ 4 క్వశ్చన్స్ మీరు ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ ఒక్క క్వశ్చన్ది రాసినా మీకు మార్క్స్ స్కోర్ అవుతాయి. సో 4 క్వశ్చన్స్ లెఫ్ట్ చేసేసిన నేను ఆల్రెడీ. సో ఆ 4 క్వశ్చన్స్ సో అదేముంటుందంటే వికలాంగులైన పిల్లల స్వభావం మరియు అవసరాల అవగాహన, సెరిబ్రల్ పాలసీ సంబంధించిన పిల్లలది రాయండి అని, లేదంటే శారీరక వైకల్యంకి సంబంధించిన పిల్లల స్వభావం రాయండి అని, లేదంటే మానసిక సంబంధిత వాళ్ళది రాయమని ఇట్లా చెప్తారు. సో మానసిక అయినా, శారీరక అయినా, బుద్ధిమాంద్యమైన సో కొన్ని హెడ్డింగ్స్ సేమ్ ఉంటాయి. సో అది మీరు రాయొచ్చు. సో వికలాంగులైన పిల్లల స్వభావం ఏంటి అని అది రాయాలి మీరు. సో నెక్స్ట్ ఏంటి 7th సామాజికంగా పక్కకు పెట్టబడిన వర్గాల పిల్లల విద్యా అవసరాలు ఏంటి అంటే ఈ ఆదివాసీలు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ నీడ్స్ అన్నట్టు. సో దళితులు అంటే ఎస్సీ ఎస్టీ, ఆదివాసీలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా, గిరిజనులు, మైనారిటీ వర్గాలు, లేదంటే పూర్ మన కొంచెం పేదవాళ్ళు, లేదంటే గర్ల్స్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్లు, లేదంటే వలస కూలీల పిల్లలు, లేదంటే అనాథలు, రోడ్డుపై జీవించే పిల్లలు. సో వీళ్ళందరినీ మనం మార్జినలైజ్డ్ గ్రూప్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళకి విద్యా అవసరాలు ఏముంటాయి అని అంటే సో ప్రవేశానికి తగిన వాతావరణం, సో పాఠశాలలు దగ్గరలో ఉండాలి, అండ్ ఇంకేంటి పాఠశాల భవన భయాన్ని తొలగించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఆర్థిక సహాయం, ఉచిత పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, ఫుడ్ కానీ, స్కాలర్షిప్స్ కానీ వీటన్నిటిని ఇవ్వాలి ఆర్థికంగా. సో ఇప్పుడు ఇస్తుంది. నెక్స్ట్ సాంస్కృతికంగా అనుకూలత, లైక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాక వాళ్ళకు వచ్చిన భాష ఏదైతే ఇప్పుడు గిరిజనులకు గోండు భాష ఉంటుంది. సో వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పడం, అర్థం చేయించడానికి ప్రయత్నించడం. నెక్స్ట్ భయరహిత పాఠశాల వాతావరణం. సో అలాంటి పిల్లలకి ఏమవుతుంది, స్కూల్ అంటేనే ఒక భయం అనేది క్రియేట్ అయ్యి స్కూల్కి రాకుండా ఉంటారు. సో వాళ్ళకి స్కూల్కి వచ్చే విధంగా చేయడం. నెక్స్ట్ సహజమైన బోధనా శైలులు. సో టోటల్గా పుస్తకం బట్టి చెప్పకుండా సో కల్చరల్గా అసలు గేమ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ ఏదైనా వాటితో చెప్పడము. ఇంకా నెక్స్ట్ ఏంటి లక్ష్యభరిత పాఠ్య ప్రణాళిక. సో వాళ్ళకు అనుకూలంగా లెసన్ ప్లాన్స్ అనేవి రెడీ చేయడం. సో వాళ్ళ రోజువారీగా సో వాళ్ళు ఉండే జీవన విధానం వేరు, మనం ఉండే లైఫ్ స్టైల్ అనేది వేరు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎగ్జాంపుల్స్ అనేవి రిలేటెడ్ చేస్తూ చెప్పాలి. అండ్ తల్లిదండ్రుల అవగాహన పెంపు. సో వాళ్ళ తల్లిదండ్రులు చదువుకొని ఉండరు. సో అలాంటి మారుమూల ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళకి కనువిప్పు కలిగించడం, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది చెప్పడము. నెక్స్ట్ ఉపాధ్యాయుని పాత్ర. సో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, సో వాళ్ళు ఎలా ఉన్నా, సో ఏ డిజబిలిటీ ఉన్నా, ఏ క్యాస్ట్కి సంబంధించిన, దేనికి సంబంధించిన వాళ్ళందరినీ మా స్టూడెంట్స్ అని చెప్పి తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్లో ఇంప్రూవ్మెంట్ చేయించడం, అతనికి దేనిలో ఇష్టం ఉంది అని తెలుసుకొని అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నించడము. ఇలాంటివి అనేవి ఉంటాయి. సో ఇంకేదైనా పథకాలు ఉన్నాయంటే సర్వశిక్ష అభియాన్, బేటీ బచావో బేటీ పడావో ఇది గర్ల్స్కి సంబంధించింది, ఇట్లాంటివి ఉన్నాయి. సో నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ ఇందులో కూడా వస్తుంది, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది. క్వశ్చన్ ఏంటి సెరిబ్రల్ పాలసీ ఉన్న విద్యార్థులు సో ఎలాంటి నేచర్ ఉంటుంది, ఎలాంటి స్వభావం ఉంటుంది అని. సో సెరిబ్రల్ పాలసీ అంటే ఇది ఒక డిజబిలిటీ. సెరిబ్రల్ పాలసీ అంటే మోషన్, మనకి బాత్రూమ్ వెళ్ళేటప్పుడు తెలియకపోవడం కానీ, లేదంటే మాట్లాడడం కొన్ని మాటలే మాట్లాడడం కానీ, లేదంటే కోపం, తలనొప్పి ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటితో బాధపడే స్టూడెంట్స్ని మనం సెరిబ్రల్ పాలసీ అంటాము. సో వీళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ నీడ్స్ ఏంటి, పాఠ్య ప్రణాళికలు ఏంటి అని చెప్పి. సో బుద్ధిమాంద్యం కానీ, దృష్టి వినికిడి లోపాలు అందరూ దీని కిందికి వస్తుంటారు. సో వీళ్ళకు ఎలాంటి అవసరాలు ఉంటాయంటే ఎలాంటి మెడికేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి, ఎలాంటి పరికరాలు యూజ్ చేయాలి, ఎలాంటి విద్యా పద్ధతులు ఉండాలి. సో టోటల్గా ప్రత్యేక విద్యా పద్ధతులు, నెక్స్ట్ పునరావృత సహనం కలిగిన బోధన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. సో ఈ హెడ్డింగ్స్ అనేవి టోటల్గా మీకు చెప్పిన కదా ఫస్ట్ 6th క్వశ్చన్కి 8th, 9th, 10th, 11th. సో ఈ 4-5 క్వశ్చన్లకి సేమ్ హెడ్డింగ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఈ 4 క్వశ్చన్లను 5 క్వశ్చన్లను ఒకే విధంగా రాసేటట్టు చేసుకొని చదవండి. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.
సో ఈ ఇంకా నెక్స్ట్ ఈ కోగ్నిటివ్ ఇంపైర్మెంట్స్ అంటే బౌద్ధిక లోపాలు అని అంటే ఆలోచించడంలో లోపం కానీ వాళ్ళు ఏజ్కి తగ్గట్టు మెచ్యూర్ అవ్వకపోవడం కానీ వీళ్ళన్నిటిని బౌద్ధిక లోపాలు అని చెప్తాము. నెక్స్ట్ శారీరక వైకల్యం అంటే వినిపించకపోవడం, లేదంటే చేతులు కాళ్ళు లేకపోవడం, చేతి వేలు లేకపోవడం, కాలి వేలు లేకపోవడము, వంకరగా ఉండడము, హైట్ పెరగకపోవడము, ఇలాంటి వాటిని శారీరక వైకల్యం అని చెప్తాం. సో అందరికీ సేమ్ హెడ్డింగ్స్. సో ఇప్పుడు మనం శారీరక వైకల్యం చూసినాం. శారీరక వైకల్యంలో ఉన్న పిల్లల స్వభావం ఎట్లుంటుంది, నెక్స్ట్ ఆ పిల్లలకు ప్రత్యేక అవసరాలు ఏంటి, సో వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికేషన్ ఏంటి, సో ఇదే ఉంటాయి. సో నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీలో ఉన్న స్వభావ లక్షణాలు, సెరిబ్రల్ పాలసీ ఉన్న విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి మెడికేషన్ ఇవ్వాలి, ఎలాంటి నీడ్స్ ఉంటాయి, సో ఇదే ఉంటాయి హెడ్డింగ్స్గా మీరు చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ 12th వచ్చేసి ఇప్పుడు 11th మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే ఒక్క పర్సన్కి మల్టిపుల్గా ఉండడం, చెవులు వినిపించిన అతనికి కళ్ళు వినిపించకపోవడం, కాళ్ళు లేని అతనికి చేతి కూడా లేకపోవడం, ఇలా మల్టిపుల్గా 2-3 డిసబిలిటీస్ ఉంటే వాళ్ళని మల్టిపుల్ డిజబిలిటీస్ అంటాము. అండ్ విలీన విద్యా తరగతుల్లో బోధనా సమస్యల అవగాహన, శిక్షణ మరియు కళల క్రీడల వృత్తి సంబంధిత. సో ఈ విలీన విద్య ఏదైతే సహిత విద్య, సమ్మిళిత విద్య, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఒకటే. సో ఈ క్లాస్ రూమ్లో ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి అని, సో ఎలాంటి సమస్యలు వస్తాయని మీరు అనుకుంటున్నారు. సో జనరల్గా రాసిన మార్క్స్ అనేది స్కోర్ అవుతాయి. జస్ట్ 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీరు లైట్గా చదివినా సరిపోతుంది. సో నేను ఇప్పుడు 14 క్వశ్చన్స్ ఇచ్చిన, అందులో 5 క్వశ్చన్స్ సేమే అని చెప్పిన. మీరు ఎన్ని క్వశ్చన్స్ చదవాలి? ఓన్లీ 10 క్వశ్చన్స్ చదవాలి. ఆ 10 క్వశ్చన్స్లో కూడా రిలేటెడ్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి న్యూ సబ్జెక్టు, న్యూ సిలబస్లో మనము 4th సెమ్ మీరే ఫస్ట్ కాబట్టి సో ఇది కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఇచ్చిన బార్డర్ పాస్కి ఇస్తా. సో వాళ్ళు కూడా మంచిగా రాయగలుగుతారు. సో మీరు రాసిన తర్వాత కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి అదే మనకి ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్ 13th ఏంటి అంటే ఇంక్లూసివ్ క్లాస్ రూమ్లలో విద్యా వ్యవహారాల సహాయ పరికరాలు. సో ఇప్పుడు ఏవైతే బ్రెయిలీ పరికరాలు కానీ, స్పీచ్ థెరపీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవి చెప్పుకున్నాం కదా. సో అవేంటి, సో అవి ఎలా యూజ్ చేయడం, అదన్నీ ఈ క్వశ్చన్ కిందికి వస్తుంది. నెక్స్ట్ 14th ఏంటంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో విద్యా వ్యూహాలు. సో ఆ ఇంక్లూసివ్ క్లాస్ రూమ్లో ఏవైతే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయో, లైక్ ఇప్పుడు మన టీపీకి వెళ్ళినప్పుడు రకరకాల మోడల్స్ తీసుకుపోతాం, ఆడియో విజువల్స్ కానీ, వీడియో విజువల్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా. సో ఇలాంటివన్నీ ఇందులో రాయొచ్చు. సో మీరు ఇలా ఓన్గా మీ ఎగ్జాంపుల్ నుంచి తీసుకుని ఉంటే సో మీకు ఎగ్జామ్లో మంచిగా గుర్తుకొస్తుంది. అదే బుక్లో ఉన్నదే బట్టి పట్టాలి, బుక్లో ఉన్న హెడ్డింగ్సే రాయాలి అంటే కుదరదు. సో కొన్ని హెడ్డింగ్స్ పెడుతూ కొన్ని హెడ్డింగ్స్ యూజ్ చేస్తూ మీకు వచ్చిన మ్యాటర్ రాస్తే మీకు మార్క్స్ అనేది స్కోర్ అవుతాయి. మీరు 3 సెమ్స్ ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి 5 క్వశ్చన్స్ చెప్పాలి కదా. సో 5 క్వశ్చన్స్ అనేది చెప్తాను. సో బార్డర్ పాస్ వాళ్ళ కోసం. సో ఫస్ట్ది, వాట్ ఈజ్ ద ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ అండ్ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్. సో ఇది చదువుకోండి. అండ్ ఇంక్లూసివ్ మోడల్స్ ఆఫ్ ఇంక్లూషన్, ఈ 5th క్వశ్చన్ ఉంది కదా. సో ఇది లైట్గా చూసుకోండి. సో బార్డర్ పాస్ వాళ్ళకి 5 క్వశ్చన్స్ చెప్పాలి కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్లో మోడల్స్ ఏంటి. ఇప్పుడు రిసోర్స్ మోడల్, ఇంటర్మీడియట్ మోడల్ అది చెప్పిన కదా. సో అది లైట్గా చూసుకోండి, మీరు ఓన్గానే రాయొచ్చు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిందే ఓన్గా రాయొచ్చు. సో ఇది ఒక్క క్వశ్చను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వికలాంగులైన పిల్లల స్వభావము మరియు అవసరాల అవగాహన ఎవరైతే సెరిబ్రల్ పాలసీతో ఉన్నారో, సో ఈ ఒక్క క్వశ్చన్ చదవండి. సో వాళ్ళు శారీరక వైకల్యం ఇచ్చినా అదే ఆన్సర్ రాయండి, బుద్ధిమాంద్యత ఇచ్చినా అదే రాయండి. సో వాళ్ళు ఏది ఇచ్చినా వికలాంగులైన పిల్లల స్వభావం అని కనిపించగానే మీరు చదివిన ఆన్సరే రాయండి. సో 2 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఏంటి అంటే ఈ విలీన విద్యా తరగతుల్లో బోధనా సమస్యల అవగాహన, శిక్షణ మరియు కళలు, క్రీడలు. సో ఇవి అన్నిటినీ మనకి కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే గేమ్స్ ఉన్నాయో, కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటి గురించి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఇది ఓన్లీ ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చదవండి. సో 3 క్వశ్చన్స్ అయినాయి. సో 3 క్వశ్చన్స్, ఇంకో 4th క్వశ్చన్ అనేది ఇవ్వాలి కదా. సో ఈ ఇంక్లూసివ్ క్లాస్ రూమ్లో విద్యా వ్యవహారాలు, సహాయ పరికరాలు, ఇది ఒక్కటి చదవండి. సో టోటల్ 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ అనేది మీరు చదువుకోండి, బార్డర్ పాస్కి ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే నాకు మెసేజ్ పెడతారు, అక్క నేను పాస్ అయ్యాను నీ క్వశ్చన్స్ చూసి, నీ క్వశ్చన్స్ చదివి, నువ్వు చెప్పిన క్వశ్చన్స్ చదివి అని చెప్పి. సో నేను ఇది ఆ ప్రీవియస్ పేపర్స్ కానీ లేదంటే చదివి అది సిలబస్ చూసి కానీ అదే ప్రిపేర్ చేస్తాను. మనం ఏమో మోడల్ రెడీ చేసే వాళ్ళం కాదు, పేపర్ రెడీ చేసేంత సీనియర్స్ కూడా కాదు. లైక్ ఏంటి అంటే
ఓన్గా రెడీ చేసుకోవడం. ఇప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇచ్చిర్రు అంటే ఖచ్చితంగా మనం అవి చదువుతాం. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవ్వకుంటే ఏం చేస్తాం? ఏం చదువుడో ఏమో తెలుస్తలేదు, ఏం చదవాలనో ఏమో ఇట్లా అనుకుంటేనే డేస్ అనేది గడిచిపోతాయి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అని మనం 40 క్వెషన్స్ ఇచ్చినా ఆ 40 క్వెషన్స్‌లో 10 క్వెషన్స్ చదవడానికి మనం ట్రై చేస్తాం. అట్లాంటి మెంటాలిటీ మనది. అందుకోసమని నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ రెడీ చేసుకునే చదువుతా. సో మీకు కూడా కాస్త లేట్ అయింది అనుకుంటున్నా వీడియో. బట్ ఇట్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఏ సబ్జెక్ట్ చేయాలి అని మెసేజ్ పెడితే సో అది నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఏం డిస్టర్బెన్స్ లేకుండా తిని వెళ్ళండి. అండ్ ఈ 4th సెమిస్టర్లో మీరు మీ అకాడమిక్ ఆగొద్దు, మీ 1 ఇయర్ అనేది వేస్ట్ కావద్దు అని అంటే 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి అన్నీ పాస్ అయిపోవాలి. 4th సెమిస్టర్ ఆగితే మీ జూనియర్స్ ఎవరైతే సెకండ్ సెమ్లో ఉన్నారో వాళ్ళు 4th సెమ్లో వచ్చే వరకు మీకు బ్యాక్లాగ్స్ కానీ ఇవి ఉండవు. సో ఉన్నా కాస్త టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఈ 4th సెమ్లో చాలా ఈజీ 1.5 అవరే ఎగ్జామ్ ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి దేనిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఎగ్జామ్ రాయడంలో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.